హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ మెగా డిఎస్సికి సంబంధించిన ఫైనల్ కీని నిన్న రాత్రి నుండి అనగా శుక్రవారం రాత్రి నుండి వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఫైనల్ కీని ఏ విధంగా చెక్ చేసుకోవాలి, అలాగే షిఫ్ట్ల వారీగా ఫైనల్ కీ రిజల్ట్స్ మీరు తెలుసుకోవాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము, అలాగే కామెంట్ బాక్స్లో పిన్ చేసి ఉంచుతాము. దానిపైన క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. అలాగే ఏపీలో డిఎస్సికి సంబంధించిన ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత, అంటే నార్మలైజేషన్ స్కోర్, మెరిట్ లిస్ట్, సెలక్షన్ ప్రాసెసింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత అతి త్వరలో టెట్కి సంబంధించిన నోటిఫికేషన్ రాబోతుంది. మీలో ఎవరైనా ఇంకా టెట్ ఎగ్జామ్ రాయకపోయినా లేదా తక్కువ స్కోర్ చేసినట్లయితే టెలిగ్రామ్ గ్రూప్లో మీకు ఫ్రీగా ఆన్లైన్ టెస్టులు కండక్ట్ చేస్తున్నాము. టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి మీరు రాయండి. అలాగే ప్రాక్టీస్ బిట్స్ని కూడా ప్రాక్టీస్ చేయండి. డిఎస్సి తుది కీ విడుదల. డిఎస్సి తుది కీని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. 16,347 ఉపాధ్యాయ నియామకాల కోసం జూన్ 6 నుండి జూలై 2 వరకు 89 విభాగాల్లో డిఎస్సి 2025 పరీక్షలను నిర్వహించింది. ఈ పరీక్షల ప్రాథమిక కీని విడుదల చేసిన తర్వాత అభ్యర్థుల నుండి ఆన్లైన్ ద్వారా అభ్యంతరాలను స్వీకరించారు. వీటిని క్షుణ్ణంగా పరిశీలించి తుది కీని రూపొందించారు. తుది కీని వెబ్సైట్లో శుక్రవారం రాత్రి అందుబాటులో ఉంచారు. తుది కీపై ఎటువంటి అభ్యంతరాలు స్వీకరించబోమని డిఎస్సి కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి గారు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయ నియామకాల కోసం నిర్వహించిన మెగా డిఎస్సి 2025 తుది కీని శుక్రవారం విడుదల చేశారు. ఈ ఏడాది జూన్ 6 నుండి జూలై 2 వరకు 89 విభాగాల్లో డిఎస్సి నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షల ప్రాథమిక కీ విడుదల అనంతరం అభ్యర్థుల నుంచి ఆన్లైన్ ద్వారా అభ్యంతరాలను స్వీకరించారు. నిపుణుల బృందం వీటిని క్షుణ్ణంగా పరిశీలించాక తుది కీ రూపొందించడం జరిగిందని కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి గారు తెలిపారు. తుది కీని అధికారిక వెబ్సైట్లో శుక్రవారం రాత్రి నుండి అందుబాటులో ఉంటుందని, దీనిపై ఇక ఎలాంటి అభ్యంతరాలు స్వీకరించబోమని ఆయన స్పష్టం చేశారు. మరిన్ని డిఎస్సి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడానికి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.